అనేది నా బాధ. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ కొత్తభీమవరం గ్రామంలో రోధిస్తున్నా, వేధిస్తున్నా, అనేక సార్లు దైవ సేవకుల ద్వారా మీటింగులు పెడుతున్నా కూడా చలనం లేదయ్యా. ఒకవేళ ఇంకా నా వల్ల ఏమన్నా దోషాలు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ఆ దేవునికి ఎరిగి ఉంటే నన్ను క్షమించమని నా మనస్ఫూర్తిగా నేను ఈ సాక్ష్యమయ్యా. ఇంత సాక్ష్యం చెప్పడానికి నీకు అయ్యా, నిన్ను పంపించినందుకు ఆ దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ సాక్ష్యం 10 మందిని ఎందరైతే ఇదే పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ నిజ దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది తగిన ఫలములు ఫలించాలి. దేవుడు ఎవరో గుర్తించాలి. సృష్టికర్త ఎవరో 10-12 సంవత్సరాలు అప్పుడు తెలుసుకున్న, కానీ దేవుడు ఎవరో తెలియదు. అయినప్పటికీ అనేక సార్లు పడినప్పుడు, అనేక సార్లు లోకంలో పడ్డప్పుడు, అనేక సార్లు అన్య దేవతలకు అడిగిపోయినప్పుడు నన్ను హెచ్చరిస్తుండగాని నేను గ్రహించలేకపోయినా, నాకు అసలు తెలియదు. ఇప్పుడు ఆయన నా ప్రాణం, ఆయన నా ప్రాణాత్మక శరీరములకి దేవుడు అయ్యుండి నన్ను నిలబెట్టి, నాకు బంధకాలు లేవు, స్థిరపడ్డా. ఏదైనా ఇంక ఆయనే చూసుకుంటాడు అనేది అక్కడ బలపడ్డా. ఇక నేను చూసుకుంటాడు. ఇంత దక్క తీసుకొచ్చిన ఆయన ఇక చూసుకోలేడా? సావైనా బతికైనా ఇక ఆయన అనుకుని అయ్యగారు ఇక్కడ స్టార్టింగ్ చేయండి. నా సాక్ష్యం మీతో పంచుకోవటానికి ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. నా సాక్ష్యాన్ని వీడియో ద్వారా ప్రజలకు అందించటానికి ఇక్కడికి పంపించిన నాయన దైవ సేవకులకి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా సాక్ష్యము చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యము మీ అందరినీ దేవుళ్ళో బలపరుస్తుందని నమ్ముచున్నాను. మాది కనకచప్రోల దగ్గర కొత్తభీమవరం అండి. మేము మా అమ్మ నాన్న మేము 4 సంతానం వాళ్ళకి. అయితే ఒక తమ్ముడు, ఒక అన్నయ్య నాకు. మా అక్క పెద్దది అందరికంటే. ఆమె నా చిన్నతనంలోనే 4 పిల్లలు కానీ చనిపోయింది. ఆ పరిస్థితి నాకు తెలియదు. అన్న, వదిన అందరూ ఉన్నారు. మా అమ్మ, మా నాన్న, మా అమ్మ నా చిన్నతనంలోనే విడిపోయారు. ఆ పరిస్థితులు నాకు తెలియవు. కానీ నాకు 16 సంవత్సరాలు, నేను స్కూల్కి వెళ్ళే టైంలో నేను 16 సంవత్సరాలు వచ్చినాయి, 7th క్లాస్ చదువుకున్నా. అయితే మా అమ్మ ఎప్పుడు కూలి పని చేస్తుండేది. నన్ను మటుకు చదివిచ్చింది, నన్ను మా తమ్ముడిని చదివిచ్చింది. మా నాన్న మా అన్నయ్యని తీసుకెళ్ళాడు. చదివిచ్చిన తర్వాత నేను చిన్నతనం నుంచి RCM చర్చిలోకి వెళ్ళేదాన్ని, పిల్లలతో పాటు వెళ్ళేదాన్ని. వాళ్ళు చెప్పేయన్నీ, ఈ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక, నానాటికి కావలసిన మానుదిన ఆహారం మాకివ్వండి అని ఆనాడే నాకు కంఠస్థలం అయిపోయిందా ఆ జపం అలా. అని తర్వాత ఇది మామూలుగా రొటేషన్గా మామూలుగా చిన్నతనం నుంచి ఏదో వాళ్ళు పోతున్నా నేను పోతున్నా వస్తున్నా అట్లా. అక్కడ మటుకి మా కొత్తభీమవరం గ్రామం మాది, పెనగంచిప్రోలు దగ్గర ఉత్సవాయి మండలం కొత్తభీమవరం గ్రామం మాది. నా పుట్టిల్లు అదే, నా అత్తగారిల్లు అదే, నాదంతా అక్కడే జరిగిపోయింది నా బ్రతుకు. అయితే కొన్ని గట్లా 16 సంవత్సరాలకి 7th క్లాస్ చదివిన 16 సంవత్సరాలకు మా అమ్మగారు పెళ్లి చేసింది. చేసిన తర్వాత మా ఆయన గారు ఇంజన్ మెకానిక్. మాది ఆర్థిక పరిస్థితి, మా ఆయన గారికి ఏమీ లేదు. నన్ను ఇచ్చారు. ఇక నాన్న లేడు, అమ్మ చేయటం చేసిన తర్వాత నాకు 4 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలే అసలు. మా ఆయన గారు ఇక్కడ మనకి వెళ్ళటలేదు, హిందూపల్లి గ్రామం బాదాం, అక్కడ రైతులు రమ్మంటున్నారు ఇంజన్లు బాగు చేయటాకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి మా ఇంట్లో పనిచేసి, కోడిశ్రమ గారు మీకు ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అయిందని అంటే, అమ్మ 4 సంవత్సరాలు అయిందా, నాకు మంతు నొప్పి ఉంది, పిల్లలు పుట్టరంటున్నారు, 2-3 సార్లు 2-3 నెలలు పసర్లు తాగినా తగ్గలేదు అని అంటే, నేను ఒక చిన్న పుస్తకం ఎత్తగానే చదువుకుంటావా అన్నది. అసలు స్టార్టింగ్ అది. చదువుకుంటావా అంటే చదువుతా మరియా అన్న. మరియా అమ్మాయి పేరు, చదువుతా మరియా అన్న.
ఆ అమ్మాయి తీసుకొచ్చి మరుసటి రోజున పుస్తకం వచ్చింది. అది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన తీసుకొచ్చి ఇచ్చింది. ఇస్తే దాన్ని పఠించి 6వ అధ్యాయంలోకి వచ్చా. అసలు ఏం చేయాలి దేవునికి, అసలు మనం ఎలాగ ఉండాలి, ఉపవాసం ఉండాలంటే, ఆయన్ని ప్రార్థించాలంటే ఎలాగనేది దాంట్లో రాసి ఉంది. ఆహా, ఇట్లా దేవుడికి ఎట్లా ఉండాలా అనేది అప్పుడు శనివారాలు ఉండటం మొదలేసిన. స్టార్టింగ్ శనివారాలు ఉండటం మొదలేసి శనివారాలు 4 శనివారాలు ఉన్న 5వ శనివారానికి మంతు వచ్చింది. మళ్ళీ కడుపులో నొప్పి వచ్చింది. మరుసటి నెల వచ్చేసరికి ఆ నొప్పి రాలేదు. అసలు ఆ నెల రాలేక దేవుడు అక్కడ మహత్కార్యం చేసిండు. దాని ద్వారా చేసేసిండు. ఆ అమ్మాయి అమ్మాయి కడుపులో పడది. పెద్ద అమ్మాయిని అమ్మోళ్ళు మళ్ళీ కొత్త భీమవరం గ్రామం పురిటికి తీసుకొచ్చుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన నెలలో వచ్చినాయి. అమ్మాయిని కాను ఇంకా మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయాను. అక్కడితోటే నామకార్థంగా క్రైస్తవరాలుగానే ఉన్న కానీ దేవుడు అంటే భయం లేదు. అన్నిటిలో పాలు పంపులు పొంది, అన్నిటిలో అన్యజనులు చేసిన అన్నిటిలో ఆ గుడి ఈ గుడి వాళ్ళతో పాటు తిరిగా. దేవుడు చేసింది పక్కన పెట్టేశాను. అట్టా ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి 10 సంవత్సరాలు వచ్చినాయి. పిల్లలు లేరు. బయటికి వెళ్తే ఏమన్నారు, ఒక పిల్ల పుట్టిన దాని మొహం చూడకూడదు, అరిచెట్టు మొహం చూడకూడదు. ఏందమ్మా చిన్నమ్మాయి గారు నీకు ఇదేంది అని మాట్లాడారు. నన్ను చిన్నమ్మాయి గారు అంటారు అక్కడ. అంటే నాకు ఏముందమ్మా నా చేతిలోదే, ఏమన్నా చెట్టు కాగితే మంచిది కోసుకొచ్చుకుంటా, నా చేతిలోది కాదు కానీ సమాధానం బిరుసుకు చెప్పేదాన్ని. అంటే అట్లా మళ్ళీ నాకెందుకు ఇట్లా మళ్ళీ ఇది వచ్చిందని మళ్ళీ దేవుడికి అడిగిపోయాను. మళ్ళీ బైబిల్ తీసి మళ్ళీ చదువుకున్నా. మళ్ళీ చదువుకుంటే ఈ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి 10 సంవత్సరాలు వచ్చాక ఈ అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల అబ్బాయి పుట్టింది. ఈ మధ్యకాలంలో ఇక దేవుణ్ణి ప్రస్తావనే లేదు. బతుకమ్మలు ఆడిన, గుళ్ళకు పోయిన, పూజలు చేసిన, అన్నీ చేసిన ఆయన చేసిన మేలు అసలు గుర్తే లేదు. ఇక మర్చిపోయిన తర్వాత ఈ అమ్మాయికి వీళ్ళు పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు. పెద్ద అమ్మాయికి 17 ఏళ్ళు వచ్చినాయి, చిన్న అమ్మాయికి 7 ఏళ్ళు వచ్చినాయి, అబ్బాయికి 3-4 ఏళ్ళు వచ్చినాయి. వచ్చిన తర్వాత మా ఆయనకి ఇచ్చినప్పుడు వెళ్తుంది, ఆయాసం జబ్బు, ఆయనకి జబ్బు చేసింది. జబ్బు చేస్తే కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళం, పనులకి పోయేవాళ్ళం. అమ్మాయి మట్టికి పెద్ద అమ్మాయిని 5 క్లాసులు చదివించాను. నేను చదువుకున్న, నా పిల్లలు చదువుకోలేదని ఆరాటం చదివించిన తర్వాత ఆ అమ్మాయి ఒంటిరి పెరిగింది. తల్లి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలకు పుట్టిందని ఎంతో గారాభంగా పెంచిన ఆ అమ్మాయి అంత అయింది, పెద్ద మనిషి అయింది మంచిగా. ఇక అమ్మాయికి పెళ్లి సమయం వచ్చింది. మాకు గవర్నమెంట్ ద్వారా ఇల్లు లేదు, అసలు ఆళ్ళిళ్లలో ఉంటున్నాం. గవర్నమెంట్ ద్వారా 2 ఏళ్ల స్థలాలు వచ్చింది. మా తమ్ముడిది నాది ఒక చోటే ఇవ్వను నేను, గవర్నమెంట్ అధికారులు వాళ్ళు ఒక చోటే ఇచ్చారు. దాంట్లో చిన్న గుడి చేసుకున్నాం, దాంట్లో ఉంటున్నాం. ఉన్న తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి కుదిరింది. పెళ్లి చేయాలనుకొని పెళ్లి ఎట్నో దేవుడి దయ వల్ల పెళ్లి కుదిరింది. ఆ బోనకల్లు ఇచ్చినాం ఆ అమ్మాయికి. బోనకల్లు 2 మగపిల్లలు తర్వాత మా ఆయన గారు 1996లో చనిపోయింది, ఫిబ్రవరి నెల. 2 పుళ్ళు అయినాయి. వీళ్ళిద్దరూ 12 ఏళ్ళు ఈ అమ్మాయికి, వాడికి 10 సంవత్సరాలు, వాడికి 5 సంవత్సరాలు చనిపోయింది. ఇక ఒంటిరి సంసారం. అప్పటికి దేవుడు గుర్తురాల, వయసు దేవుడు గుర్తురాల. సరేనని అట్లా మరిచిపోయిన తర్వాత నేను ఎందుకు ఈ జీవితం, నాకు 2 ఒంటరితాను, 2 పిల్లలు, ఆ పిల్లకి 2 పిల్లలు, అన్నీ అయిపోయినాయి. చేతిలో ఏమీ లేదు. పనికి పోతే తింటాం, లేకపోతే లేదు. ఇల్లు లేదు. 2 స్థలాలు అమ్మిను, ఉండటానికి ఇల్లు లేదు. ఎక్కడో చిన్న పాక వేసుకొని ఆ పాకలో ఉన్నాం. అమ్మోళ్ళు రావురి, అన్నయ్య ఊరు అన్నయ్య, అత్తగారు ఊరు అన్నయ్య వెళ్ళిపోయాడు, అత్తగారు తమ్ముడు వెళ్ళిపోయాడు. అమ్మ 70 ఏళ్ళ ముసలమ్మ. అమ్మ నా కాడికిరా,
పిల్లలిద్దరిని తీసుకొని నా కాడికి రమ్మను. వచ్చా, అమ్మ దగ్గరే ఉంటున్నా. ఆ పని ఈ పని చేసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు పింఛని, ఇల్లు 2 అమ్మ ఏం చేసిందంటే నువ్వు కట్టించుకోమన్నది. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, నేను కట్టించుకోనన్నా. వాళ్ళు వస్తారు మళ్ళీ ఇల్లు పేకమంటారు, నేను కట్టించుకున్నాను. సరే ఎట్ట జరిగిపోయింది కుటుంబంలో. దేవుడు అసలు గుర్తు రాలేదు అయ్యా, అస్సలు గుర్తు రాలే. దేవుడు అంటే అసలు ఆ యేసయ్యనే మర్చిపోయినా నేను. ఇంకా తర్వాత పెద్ద అమ్మాయికి మళ్ళీ 2 పిల్లలు పుట్టారు బోనకల్లో. పుట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ మా ఆయన చచ్చిపోయిండని మా అల్లుడు గారు వాళ్ళని తీసుకొని కొత్త రేవులగడ్డే వచ్చారు నా కాడికి. నా ఇంట్లో కాలనీ వచ్చింది కట్టుకున్న దాంట్లోనే వాళ్ళు కూడా ఉన్నారు ఒక రూమ్లో. ఉన్న తర్వాత ఇక చిన్నమ్మాయి మళ్ళీ లైన్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత 18 అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చినాయి. ఎట్టా ఆ అమ్మాయికి కూడా పెళ్లి చేయాల. డబ్బు అయితే ఒక 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నా. పెళ్లి చేయాలి, ఎవరు పోతారు సంబంధాన్ని చూడాలి, నేను ఏదో రాలని అని అల్లుడిని పంపించా అన్నయ్య కాడికి. అది కుదిరింది, పోవటం ఒకటే సంబంధం కుదిరింది. ఈ లోగడ 2003 పాస్టర్ గారు వచ్చింది. ఎవరంటే పలానా ఆమె నమ్ముకుంది. కానీ నేను మర్చిపోయినా, ఆయన మటుకి నన్ను మర్చిపోలేదు. ఆయన మటుకి నన్ను మర్చిపోవాలా. పలానా దేవుడిని నమ్ముకొని ఉంది, అక్కడికి వెళ్ళండి మీకు ఏ విషయం అని చెప్పుదని కౌంపాటి నుంచి డేవిడ్ అయ్య గారిని పంపించిండు. డేవిడ్ అయ్య గారిని పంపిస్తే అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఏందమ్మా ఏందంటే ఇది పరిస్థితి అయ్య గారు, మా ఊళ్ళో మాకు ఒక దైవ సేవకుడు కావాలా. ఒక కుటుంబం నేను నమ్ముకున్నా కానీ లోకంలో కలిసిపోయినా, నాకు చెప్పేవాళ్ళు లేరు. ఆ దేవుని గురించి నాకు చెప్పేవాళ్ళు లేరు. ఏదో నామకార్థంగా ఎప్పుడో చిన్నతనంలో పోయినా మళ్ళీ మధ్యన కొంతకాలం నమ్ముకున్నా మళ్ళీ విడిచిపెట్టినా అని ఆ పాస్టర్ గారితో పంచుకున్న తర్వాత అమ్మ ప్రతి వారంలో 2-3 తడవలు నేను వస్తామ్మా, నువ్వు దిగులు పడగాకు, గొప్ప దేవుడు అయినా బలవంతుడు ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. ఆయన ప్రతి నిత్యం భార్యాభర్తలు సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళు, నన్ను ధైర్యపరిచేవాళ్ళు. నాకు ఆదరణగా ఆయన ధైర్యం, ఆత్మధైర్యం చెప్పేవాడు, వెళ్తుండేవాడు. ఈ లోగడ చిన్నమ్మాయి పెళ్లి కుదిరింది. మామూలుగా పెళ్లి చేసేసిన, హిందువుల పెళ్ళి చేసిన తర్వాత దైవ సేవకుడు ఉన్నాడు. నేను అక్కడికి రక్షణలోకి ఇంకా పాలేదు. 2003 ఆ అమ్మాయికి పెళ్ళయింది. ఇంకా దైవ సేవకుడు ఇంట్లో వస్తాడు వెళ్తాడు, నన్ను బలపరుస్తుండు, ఇట్లా జరిగిపోయింది. అయిన తర్వాత ఇక పెద్దమ్మాయికి ఈమెకి 2 కాన్పులు పురుడు పోసిన తర్వాత వాళ్ళు ఏనే ఉంటున్నారు పెద్దమ్మాయి వాళ్ళు. ఆ అమ్మాయికి జబ్బు చేసింది, పొట్ట ఉన్నట్టుండి ఎంతలావును వాసుకొస్తే ఈ అమ్మాయి కిడ్నీ జబ్బు అని ఖమ్మం శశిబాలకాడికి పోయింది. శశిబాలకాడికి పోతే ఆమె కిడ్నీకి 2 కిడ్నీలు ఆగమైపోయినాయి, గర్భసంచిలో గడ్డ ఉన్నది. ఈ అమ్మాయిలో బ్లడ్ లేదు, 6% ఉంది బ్లడ్ అని చెప్పారు. అల్లుడు ఉన్నాడు అంటే సరేనేని ఆ అమ్మాయిని ఆడ మరి ఆ అమ్మాయికి బ్లడ్ లేదు కాబట్టి ముందు బ్లడ్ చూసుకోండి అన్నారు. అక్కడ బ్లడ్ చూసుకోండి అంటే ఆ అబ్బాయి ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని పైపు వేసుకొని ఇంటికి వచ్చి ఆ బ్లడ్ చూడాలంటే నెల గడిచిపోయింది. ఈ వరుసన శరీరంలో మొత్తం అవయవాలు ఆగమైపోయింది. మళ్ళీ ఖమ్మం మమత హాస్పిటల్కి తీసుకపోతే 75,000 అడిగారు. తినటానికి అన్నమే లేదు, 75,000 ఏడదిద్దామని అల్లుడు అన్నాడు. సరే నీ ఇష్టమయ్యా, నాకు తెలిసిన హాస్పిటల్ మట్టుకు ఒకటి ఉంది, మరి అక్కడికి వెళ్దామన్న. అంటే అది సరే ఏ హాస్పిటల్ అంటే గురునాథం గారి హాస్పిటల్ అన్న. గురునాథం గారి హాస్పిటల్కి ఆ అమ్మాయిని తీసుకొని పోయినా. ఆ అమ్మాయిని తీసుకొని పోతే ఈ అమ్మాయి అసలు బతకదన్నారు. నాకేం కనపడది, అక్కడికి పోగానే ఒక నర్సు మెట్ల మీద నుంచి దిగుకుంటా ఆమె దేవుణ్ణి నమ్ముకొని ఆమె మెట్ల మీద నుంచి దిగుతుంటే ఆమెను నేను చూస్తుంటే ఆయన నా కళ్ళల్లో అవుపడ్డాడు మన యేసయ్య. అవుపడుతుంటే ఇది ఏంది అని ఆమె దగ్గరికి వచ్చింది. ఏందమ్మా అంటే ఇది పరిస్థితి అమ్మ అన్న. డాక్టర్ గారి దగ్గరికి మాలుడు పోయిండు. ఏందంటే ఇట్ట అంటున్నారంటే ఆయన చేర్చుకుంటారేమో, ఈ కడుపులో దన్న పోతే కట్టె పొట్ట వాపు తగ్గుద్దయ్యా 3 రోజులను. 3వ స్టేర్లో 7వ నెంబర్ రూమ్ ఇచ్చారు.
అక్కడమ్మ ఈజీవాడ నుంచే ఒక దేవుని నమ్ముకున్న ఆమె వచ్చింది. వాళ్ళ తమ్ముని తీసుకొని 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంట. ఆయన తాగుతుడంట. ఆమె వచ్చి ఏం చేసింది, నా వార్డు, నేను ఆ వార్డులోకి పోయినా. ఈ అమ్మాయి ఇక్కడ ఏడుస్తుంది, నేను ఎందుకో నా వార్డులోకి పోతే ఆమె కూడా ఏందమ్మంటే ఇటు 4 పిల్లలమ్మ, 4 పిల్లలమ్మ, ఈ 4 పిల్లలు తల్లి ఇట కిడ్నీలు చెడిపోయినాయి, ఇటు తీసుకొచ్చిన అన్నాను. అమ్మ ఆమె ఒక్కటి మాట అన్నది, అమ్మ ప్రార్థన చేద్దాంపా అన్నది. ప్రార్థన చేసినావు అమ్మ. ప్రార్థన చేసి నీ బిడ్డకి నూకలు ఉన్నాయి, దేవుడిని నమ్ముకున్నావు, నువ్వు దేవుడి మీద ఆధారపడి ఉన్నావు, నీ బిడ్డకి ఏమి లేదు, నీ 4 బిడ్డకి తల్లిగా పెడతాడమ్మ దేవుడు, మన దేవుడు నమ్మదగిన వాడు అని నాకు ధైర్యం చెప్పింది. ఆమె ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. ఆ తల్లి ఏం చేస్తుందో తెలియదు కానీ ఆయన ఇంకా అక్కడి నుంచి ఆ అమ్మాయిని డాక్టర్ బతకదంటే బతకదు, ఎందుకు చారి గారు, ఎందుకు ఏమని డబ్బులు కాజేసుకున్న 4 పిల్లలు అంటున్నారు ఎందుకు అంటే, అయినా సరే ప్రాణం ఉన్నంత వరకు మందులు ఆడుతున్నాడు. సరే 3వ నాడు 13,000 అయితే కట్టి బయటికి తీసుకొచ్చినాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ 3 వాళ్ళ జనం దగ్గర పాత వేమవరం, కొత్త వేమవరం, ఆడూరు పాడం, ఒక కొద్ది పర్లంగి దూరం వాళ్ళందరూ వచ్చి చూసిపోతున్నారు. వాళ్ళకి అందరికి సమాధానం చెప్పుకుంటున్నాం. ఇంకా ఆ రాత్రి నాకేమనిపించింది, ఆత్మ అమ్మాయి మంచం మీద పడుకోబెట్టినాం, తలాపన స్టాండ్ ఫ్యాన్ పెట్టినా, బతకదంటున్నారు. యేసయ్య నువ్వు అందరినీ బ్రతికిచ్చే దేవుడు, 4 పిల్లల్ని నేనేం చేయాలా అని ఏడ్చి మజ్జిగ రసం ఉప్పు లేకుండా ఒక గాజు గ్లాసులో చెంచా వేసుకొని ఆడబెట్టుకున్నా. ఇక అమ్మాయి మంచం కాడ కింద, నేను ఇప్పటికీ కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటా. నేను మంచం మీద కానీ కుర్చీ మీద కానీ ఆయన్ని ఎక్కడా నేను కించపరచలేదు. ఆయన ఎందుకు నాకు కాళ్ళు ఇచ్చిండు, కళ్ళు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు, నేను ఎందుకు పైన మిఠాసం మీద ఎందుకు కూర్చోవాలి అని ఇప్పటికైనా నేను మోకాళ్ళ మీద కిందనే కూర్చుంటా. ఆ అమ్మాయి మంచం కాడ కూర్చొని కీర్తనల గ్రంథం మొదలేసిన. ఆ అమ్మాయికి 2 చెంచాలు పోయటం, అమ్మాయిని ఓదార్చటం, ఈ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం కానించి రోజు 25 లెక్క 3 రోజులు నైట్ అన్నం ఏదో నీళ్ళు ఏదో నాకైతే తెలియదు. ఆ అమ్మాయి సేవ, ఆయన స్మరణ చేసుకుంటా 3 రోజుకి ఆ అమ్మాయి లేచి నిలబడదు. దేవునికి స్తోత్రం. 3 లేచి నిలబడి అమ్మ బాత్రూమ్కి వెళ్తాను అన్నది. వెళ్ళరమ్మన్నా, నేను పట్టుకుంటున్నంటే నువ్వు పట్టుకోవద్దులే, నేను వెళ్తలే అన్న. పోయి వచ్చిన తర్వాత 5 రోజులకి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకురండి, ఆటో మాట్లాడుకొని భర్త. డాక్టర్ అదే మాట అన్నాడు, మళ్ళీ ఉదయం సాయంత్రం ఇంజక్షన్లు అదే మాట అన్నాడు. అదే మాట అన్నా కూడా ఆయన ఆకుండా వారం తీసుకెళ్ళేవాడు. అట్టా దాదాపు 3 నెలలు మందులు ఆడారు. 3 నెలలు మందులు ఆడితే కొద్దిగా తన పని తను చేసుకునే స్థానానికి వచ్చింది. 5వ నెలలోకి మళ్ళీ స్టాండింగ్ తీయమన్నారు. ఎప్పుడు స్టాండింగ్ వారం తీసిన అట్టనే ఉంది అని చెప్పుకున్న తర్వాత ఈ 5వ నెలకు వచ్చేసరికి స్టాండింగ్ మొత్తం తీస్తే 2 కిడ్నీలు సెట్ అయింది. దేవునికి స్తోత్రం. సెట్ అయిన తర్వాత ఆ డాక్టర్ గారు అక్కడ ఇచ్చే మందులు ఆయన ఏమన్నాడు, వరలక్ష్మి దేవుడు ఏ దేవుడో కానీ నిన్ను స్వస్థపరిచండు, 2 కిడ్నీలు పోయినోడు ఎవరు బతకలేదు, నిన్ను స్వస్థపరిచండు. డాక్టరే అన్నాడు, గురునాథం గారు డాక్టరే అన్నాడు, మందులు ఇచ్చి ఆయన అన్నాడు. సరే అని అక్కడ మళ్ళీ మందులు తీసుకొని ఇంటికి వచ్చారు. ఆయన ఏం చెప్పిండు, టమాటా కూర, నెయ్యి, అధికంగా నూనె వాళ్ళు చెప్పారు. ఇక ఇంటికి తీసుకొచ్చాక వాళ్ళ ఆయన అయ్యప్ప భక్తుడు, ఆయన మాల వేసుకుంటాడు. నా భార్యకి నయం అయితే నేను వేసేయని నమ్ముకున్నాను, ఆయన తీర్మానం తీసుకున్నాడు. నయం ఉంది. ఆయన తీర్మానాన్ని నెట్టేలా, ఆయన తీర్మానాన్ని పాటించండి. ఈ అమ్మాయి దైవ సేవకుడు రోజు 3 నెలలు దైవ సేవకులు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాక సైకిల్ వేసుకొని, ఇది దుష్ట ప్రభావం అని 3 నెలలు డేవిడ్ అయ్య గారు కుమారి గారు నైట్ 9ంటికి వచ్చి తెల్లవారుజామున 4:30కి వాళ్ళు సైకిల్ వేసుకొని పోయేది. 3 నెలలు వాళ్ళు
అమ్మాయి కాడ ప్రార్థన చేసుకుంటా చెరొక పక్క మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు. నా ప్రార్థన, వారి ప్రార్థన దేవుడు ఆలకించిండు, సెట్ చేసిండు, మంచిగా జరిగింది. సెట్ అయిన తర్వాత ఈ అమ్మాయిని మంచిగా అయిన తర్వాత, అమ్మ రక్షణ తీసుకో, సమయం ఇచ్చిండు దేవుడు, ఇచ్చిన సమయాన్ని ఖాళీగా చేసుకోవద్దు, నువ్వు ఆగం చేసుకోవద్దు. మండలం మటుకే నాకు తెలుసు, ఎంత మటుకో కానీ నీకు 2 కిడ్నీలు పోయిన వాళ్ళు నాకు 70 సంవత్సరాలు వచ్చి ఎవడు బతికినట్టు నేను చూడలేదు. నిన్ను బ్రతికిచ్చిండు, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, రక్షణ తీసుకో అమ్మా అన్న. నేను 2005లో తీసుకున్న రక్షణ. తీసుకోమంటే మా ఆయన ₹1,00,000 పెడితే నేను బ్రతికినాను. అయ్యగారు బైబిల్ ఇస్తుంటే ఇట తీసుకుంది. పెద్దమ్మాయి, ఎందుకే నువ్వు దేవునితోటి పరాశకం ఆడుతున్నావా? దేవునితోటి పరాశకం ఆడుతున్నావా అమ్మ? ఎందుకమ్మా నువ్వు? నిన్ను బ్రతికిచ్చిండు, దేవుణ్ణి నమ్మమ్మా, సాక్ష్యం చెప్పమ్మా, ఇది 10 మందికి ఉపయోగం అమ్మా, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని బ్రతిమలాడిన. సాక్ష్యం చెప్పలా. ఈ పిల్లగాళ్ళు ఎంతంత ఉన్నారు అప్పుడు? పెద్దోడు 7 చదువుతుండు, చిన్నోడు 7 చదువుతుండు, పిల్ల 5 చదువుతుంది, ఓ పిల్ల 4 చదువుతుంది. వాళ్ళందరికీ వాళ్ళకి పంపించి అన్నీ చేసి ఒక పని చేసేదాన్ని. ఇక అట్ట పిల్లలు కూడా దేవుడు రూట్లోకి, ఆ చిన్నతనం నుంచే దేవుడు రూట్లోకి వచ్చారు. ఇక తల్లి మట్టికి రక్షణ తీసుకోవాలి. మళ్ళీ ఈ పిల్లగాళ్ళకి పెద్దోడికి 14 సంవత్సరాలు వచ్చినాయి. 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిండు దేవుడు, వ్యవధిచ్చిండు. 3 సంవత్సరాల్లో దైవ సేవకుడు నేను ఇద్దరం ఎన్నో మాటలన్నా తన మనసు అరగల. మా ఆయన బాగు చేయించిండనే మాటే అంత. 3వ సంవత్సరానికి పెద్ద అబ్బాయికి 14 వచ్చినాయి, చిన్నోడికి 12 వచ్చినాయి. వాళ్ళు 7 తరగతులు చదువుతున్నారు. మళ్ళీ జబ్బు చేసిన తర్వాత ఇక్కడ విజయవాడ హాస్పిటల్లోనే 10 రోజులు ఉన్నా. అప్పటికి ₹1,00,000 2 సంవత్సరాల కింద మళ్ళీ 4 పిల్లగాళ్ళని పోషించుకుంటా, మరి తనకు మందులు ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టడం అనుకొని అన్న అప్పు సప్పు తీసుకొని విజయవాడ హాస్పిటల్లో 10 రోజులు ఉన్నాం. అక్కడ వాళ్ళు లాభం లేదమ్మా తీసుకెళ్ళండి అన్నారు. ఆ నుంచి ఇంటికి తీసుకొచ్చినాం. ఎక్కడికి తీసుకుపోయినా ఇది లాభం లేదక, శుభ్రంగా కిడ్నీ లాగా ఉంది ఈ అమ్మాయి బ్రతకదన్నారు. అట్టా 3 నెలలు ఇంట్లో ఉన్న తర్వాత అప్పుడు దేవుడా 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 అని ప్రాలాపించింది. ముందు నమ్మల, అంత కార్యం చేసిన నమ్మల. నాకు అదే బాధ అయ్యగారు, నమ్మల. ఇంకా తర్వాత 3వ నెలకి చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళు హిందూ ఆచారం వాళ్ళు వచ్చారు, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకొని వెళ్ళారు. నేను అట్ట బయట నిలబడ్డా, వారు వెళ్ళిపోయారు. ఇక 2005లో రక్షణ తీసుకున్నా. కానీ తీసుకున్నాననే కానీ ఏమీ ఉపయోగం లేదు. ఏదో మామూలుగా అందరిలో పనికి పోతున్నా వస్తున్నా. పాస్టర్ గారు మటుకి ఉదయమో సాయంత్రం వస్తాడు. 2003లో అయ్యగారు ఏం చేసిండు, అమ్మ మరి ఇక నువ్వు ఒక్కటే కుటుంబం కాబట్టి ఇక్కడ మరి నేను సేవ చేయాలనుకున్నా, దేవుడు ఇక్కడ నాకు చూపించిండంటే ఆయనకి సపోర్ట్గా నేను ఇక అసలు స్థిరపడ్డా. ఇక నాకు బంధకాలు లేవు, స్థిరపడ్డా. ఏదైనా ఇక ఆయనే చూసుకుంటాడు అనేది అక్కడ బలపడ్డా. ఇక నేను చూసుకుంటాడు. ఇంత దక్క తీసుకొచ్చిన ఆయన ఇక చూసుకోలేడా? సావు అయినా బతికైనా ఇక ఆయన అనుకొని అయ్యగారు ఇక్కడ స్టార్టింగ్ చేయండి అంటే RCM చర్చిలో అక్కడ బాగు చేసుకొని మేము గుడారం వేసుకొని స్టెంట్ వేసుకొని ప్రారంభం చేసినాం. అక్కడ ఎవరు పెద్దయ్య గారు వచ్చిండు, ప్రవీణయ్య గారు వచ్చిండు, ఖమ్మం నుంచి వచ్చి స్టార్ట్ చేశారు. కానీ మందిరం లేదు, ప్రతి వారం రావటానికి మందిరం లేదు. ఒక కమ్మూరు అబ్బాయి అన్నాడు, మా ఇంట్లో పెట్టుకోండి, మీకు చర్చి ఎక్కడన్నా మీరు చూసుకున్న దాకా అన్నాడు. ఆ అబ్బాయి 3 సంవత్సరాలు పెట్టించుకున్నాక ఆ తల్లి కొడుకులు మా ఇంట్లో వద్దన్నారు. వద్దంటే ఏందమ్మా ఏం చేద్దాం? నా పేరు అన్నగారు, అన్నాని పేరు పెట్టారు నాకు రక్షణ తీసుకున్నప్పుడు. అన్నగారు ఏం చేద్దామంటే మన ఇంట్లో పెట్టుకోండి అయ్యగారు, మనకు దేవుడు చూపించేంత మటుకు ఇక్కడ చేసుకుందాం, దేవుడు చూపించాక అక్కడికి వెళ్దామంటే 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన. 3 సంవత్సరాలు ప్రార్థన చేశాక నేను ఒక అయ్యగారు ఊళ్ళోనే ఒక కమ్మూరు అబ్బాయిని అడిగిండంట.
మేము చర్చికి స్థలం ఇయ్యము, మేము చర్చికి స్థలం ఇయ్యం, మీ గోల మాకొద్దు అని అన్నారు. నాతోటి వచ్చి చెప్పిండు. నాతోటి వచ్చి చెప్పిన తర్వాత నేను ఇంకొక కమ్మూరు అబ్బాయి దగ్గరికి, ఆయన ఇంటికి వెళ్ళిపోయాక నేను కమ్మూరు అబ్బాయి దగ్గరికి పోయి, రామారావు మాకు చర్చికి స్థలం కావాలా, మరి ఒక 2 సెంట్లు చాలు మాకంటే 10 సెంట్లు అమ్ముతా సినిమయ్య గారు అన్నాడు. అంటే రేట్ ఎంత అన్నాడు. దాని పక్క అమ్మడు 3,500 అయితే దీనికి 10,000 చెప్పింది చర్చికి అని వరకు. సరే అయ్యగారికి అమ్ముటే ఫోన్ చేసి అయ్యగారు ఏందయ్య అంటే, అమ్మ తీసుకుందాం మీరు రాండి అయ్యగారు, ఇప్పుడు సమయం ఇది, రాండి, దేవుడు ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఆరంభించబోతుండో, వాళ్ళ మనసు మారిందేమో, రాండి అంటే ఎమ్మటే వచ్చిండు. 5,000 భయాన కట్టిండు. 10 సెంట్లు సూట్ తీసుకున్నాం. వారు ఏం చేశారు, వాళ్ళ పొలమే అమ్ముకున్నారు, కట్టిండు. దాన్ని అగ్రిమెంట్ నాడు మొత్తం రిజిస్టర్ చేసి ఇక చర్చి పనులు నా కొడుకు నేను చర్చి అయ్యగారి ఆడ తెచ్చిండు. చర్చి మొత్తం 200 మంది బట్టే చర్చిని నిర్మాణం చేసిండు. దేవుడు నిర్మాణం చేసిండు. 2011లో చర్చి ప్రారంభం అయింది. కర్ణాటయ్య గారు వచ్చారు, ప్రవీణయ్య గారు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇంకా నేను శాంతం పూర్తిగా ఇది నా కోసమే, నన్ను ఈ ప్రజలకి కాపుగా, ఈ గ్రామానికి కాపుగా నన్ను ఇందుకు ఎన్నుకున్నాడేమో, అనేక మంది మార్చటానికి. అసలు ఇక్కడ ఏమీ తెలియదు, వీడు ఏమి విగ్రహ పూజలు గుళ్ళు, ఇందుకేనేమో నన్ను ఏర్పరచుకున్నాడని బలంగా ప్రార్థన చేయటం ప్రారంభించిన. అయితే వీళ్ళిద్దరు రక్షణ తీసుకున్నారు, మనవాళ్ళిద్దరు రక్షణ తీసుకున్నారు. పెళ్ళిళ్ళు మనవరాళ్ళు తీసుకోలే. ఇప్పుడు కొడుకు తీసుకున్నాడు, నేను తీసుకున్నా, కొడుకు తీసుకున్నాడు, తర్వాత అల్లుడు బిడ్డ తీసుకున్నారు, తర్వాత పెద్ద అల్లుడు తీసుకున్నాడు, తర్వాత మనవాళ్ళు తీసుకున్నారు, మనవాళ్ళ భార్యలు తీసుకున్నారు. మా కుటుంబం మటుకి మేమంతా మొన్న యానివర్సరీ రోజున ఏప్రిల్ 25న మొత్తం 25 మంది అక్కడ మా కుటుంబంతో, నేను కన్నోళ్ళు అయితేమి, నా మనవాళ్ళు మనవరాళ్ళు ఇతర వాళ్ళు నా ద్వారా, ఒక కమ్మూరు ముసలమ్మ, ఒక గల్లోళ్ళ ముసలమ్మ, ఒక ముత్రాసి ముసలమ్మ ఇట్టా వచ్చారు. వచ్చి అందరికీ ఆ రోజున నా కనుల పండగ ఆడ మహిమ పొందింది. ఆ రోజున మొన్న ఏప్రిల్ 20 రోజున మొత్తము వీళ్ళందరి నా వలన ఏది కాలేదయ్య గారు, నన్ను కేవలం నిలవబెట్టుకొని ఆయన నాతో చేయించుకున్న పని మట్టుకే, నేను నిమిత్త మాత్రురాలనే, కానీ ఇంత ఘనకార్యం చేస్తాడని నేను అసలు నేను ఇప్పుడు అనుకుంటున్నా. ఎంత నీకు విరోధమైన పనులు చేసినా, నా ఇష్టానుసారంగా నేను చేసినా, నన్ను మటికి త్రోసివేళ తన హస్తము, తన బాహు కింద నన్ను దాచి, నన్ను కాచి, నన్ను ఒక పాత్రగా నిలవబెట్టుకొని ఆ గ్రామంలో ఒక సంఘంగా సమకూర్చి, ఆ దైవ సేవకుడిని నిలవబెట్టి ఆయన్ని ఇక్కడికి పంపించి, ఆయన మాకు ఒక మాదిరిగా, నాకు ఒక తండ్రిగా, నాకు ఒక సహోదరుడిగా, నాకు వాళ్ళ కుటుంబం నాకు సహాయం ఉంటూ నన్ను అనేక రకాలుగా బలపరుస్తూ, నా సాక్ష్యము ఇంతమందికి చెప్పాలని నన్ను ఈ విధంగా దేవుడు నన్ను వాడుకున్నందుకు నేనేమిచ్చినా రుణం తీర్చలేదయ్యా. నా జీవిత కాలం ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. తల్లి గర్భాన మొదలుకొని 10-12 సంవత్సరాలు అప్పుడు తెలుసుకున్నా, కానీ దేవుడు ఎవరో తెలియదు. అయినప్పటికీ అనేక సార్లు పడినప్పుడు, అనేక సార్లు లోకంలో పడ్డప్పుడు, అనేక సార్లు అన్య దేవతలకు అడిగిపోయినప్పుడు నన్ను హెచ్చరిస్తుండగాని నేను గ్రహించలేకపోయినా, నాకు అసలు తెలియదు. ఇప్పుడు ఆయన నా ప్రాణాత్మక శరీరములకి దేవుడు అయ్యుండి నన్ను నిలబెట్టుకున్నాడు గారు. ఈ సాక్ష్యమయ్యా, ఇంత సాక్ష్యం చెప్పటానికి నీకు అయ్యా, నిన్ను పంపించినందుకు ఆ దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ సాక్ష్యం 10 మందిని, ఎందరైతే ఇదే పరిస్థితుల్లో ఉన్నారో
వారందరూ నిజ దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది తగిన ఫలములు ఫలించాలి. దేవుడు ఎవరో గుర్తించాలి, సృష్టికర్త ఎవరో గుర్తించాలి అనేది నా బాధ. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ కొత్త భీమవరం గ్రామంలో రోధిస్తున్నా, వేధిస్తున్నా, అనేక సార్లు దైవ సేవకుల ద్వారా మీటింగులు పెడుతున్నా కూడా చలనం లేదయ్యా. ఒకవేళ ఇంకా నా వల్ల ఏమన్నా దోషాలు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ఆ దేవునికి ఎరిగి ఉంటే నన్ను క్షమించమని నా మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నా ఆయనకి. అయ్యా, ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాకయ్యా. నా సాక్ష్యం ఇది.